హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రుచికరమైన రాగి జావ అండి. రాగి జావలో నేను చెప్పే పొడి కలిపి తాగండి, శరీర వేడిని చక్కగా తగ్గిస్తుంది. ఏ సీజన్తో సంబంధం లేకుండా మా ఇంట్లో ప్రతిరోజు రాగి జావ తాగుతామండి. నేను చెప్పే ఈ 2 పొడులు కలిపి తాగండి, మీ బాడీలో వేడి అనేది నిమిషాల్లో తగ్గుతుంది. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. రాగులు రోజు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియంతో పాటు పొటాషియం, కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్ వంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు రాగుల్లో లభిస్తాయి. రాగులు శుభ్రంగా కడిగి వాటిని రాళ్ళు లేకుండా గాలిచ్చి వడగిన్నెలో వేసుకొని వెంటనే ఎండలో ఆరపోసుకొని పిండి మరకిచ్చేస్తే మనకి వాళ్ళు మెత్తగా మరపట్టి ఇస్తారండి. ఈ పిండి మనం రాగి సంకట్లో కానీ రాగి జావ పెట్టుకోవటానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సూపర్ మార్కెట్లో ఉండే పిండి అయినా మనం రాగి జావ ఇలా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బార్లీ తీసుకుంటున్నాను. బార్లీ వల్ల శరీరంలో వేడి అనేది నిమిషాల్లో తగ్గిపోతుందండి. బార్లీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. బార్లీ శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెత్తగా పొడి చేసుకున్న బార్లీని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం రోజు రాగి జావలో కలుపుకొని తాగితే మనకి వేడి అనేది ఉండదు. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూను రాగి పిండి, 1 స్పూను బార్లీ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటరు పోసుకోవాలి. నేను కలిపిన పౌడర్ అనేది ఈ గ్లాస్ వాటర్ క్వాంటిటీకి సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి రాగి పిండి, బార్లీ అనేది వేసుకోండి. కొంచెం రుచికి తగిన విధంగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. గరిటెతో సాల్ట్ను తిప్పుకుంటే వెంటనే కరిగిపోతుంది. నీళ్లు కొంచెం వేడైన వెంటనే కలిపి పెట్టుకున్న రాగి పిండి, బార్లీ పిండిని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని ఈ వేడి నీళ్ళలోకి పోసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా వస్తుంది ఇలా కలుపుకోవటం వల్ల. రాగి పిండి అనేది దగ్గరగా వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే వెంటనే పొంగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా చక్కగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకొని చిటికెడు బెల్లం అందులోకి వేసుకొని మనం ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. శరీర వేడిని తగ్గించే ఒక రాగి జావ అయితే మీకు ఇప్పుడు చూపించాను. ఈ రాగి జావని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగేసేయడమే. సగ్గుబియ్యం శరీర వేడిని తగ్గిస్తాయి, అంతేకాకుండా శరీరానికి చలువ చేస్తాయి. ఈ సగ్గుబియ్యాన్ని పొడిలాగా చేసుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఈ సగ్గుబియ్యం పొడిని మనం రాగి జావలో కలుపుకొని తాగితే వేడి అనేది లేకుండా ఉంటుంది. రాగుల్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు మంచిగా దృఢంగా తయారవుతాయి. ఎదిగే పిల్లలకి రాగులతో చేసే రెసిపీ పెట్టడం వల్ల వాళ్ళకి శరీరం దృఢంగా తయారవుతుంది. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 స్పూను రాగి పిండి, 1 స్పూను సగ్గుబియ్యం పౌడర్ని వేసుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే సాల్ట్ అనేది కరిగిపోతుంది. వాటర్ వేడైన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఉండలు లేకుండా ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రాగి జావ వెంటనే పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇలా బాగా చిక్కబడే వరకు రాగి జావని కాచుకోవాలి.
ఇలా పొంగులు వస్తూ ఉంటాయి చూడండి. ఇంతవరకు రాగి జావ కాసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో రుచికి తగిన బెల్లం కొంచెం వేసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసైనా తాగొచ్చండి. ఇందులోకి 1/2 కప్పు కాచిన పాలను వేసుకోండి. ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దగ్గరగా పడే వరకు మరిగించుకోండి. అంతే అండి, రుచికరమైన రాగి జావ రెడీ అయిపోయింది. అంతేకాకుండా శరీర వేడిని కూడా తగ్గిస్తుంది ఈ విధంగా జావ కాయటం వల్ల. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ను మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకొని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా ఇందులోకి పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా అయ్యే వరకు రాగి జావను కాచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పొంగులు వచ్చే వరకు రాగి జావను కాచాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి మజ్జిగ వేసుకొని మజ్జిగ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగి జావలో మజ్జిగ కూడా కలిపి తాగడం వల్ల శరీర వేడిని తగ్గుతుంది. రాగి జావ చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేరే గ్లాస్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన 3 రాగి జావలను మీకు చేసి చూపించాను. ఈ మజ్జిగతో చేసిన జావతో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా రాగి జావ చేసుకొని మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరికొన్ని సరికొత్త రుచుల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.